వార్త 1:49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ఒక మంచి హల్లెలూయా చెప్పండి ప్రియులారా. చెప్పగలరు, ఇంకా గట్టిగా చెప్పగలరు ప్రియులారా. ఈ సందర్భం అంతా కూడా మనకు తెలిసిందే. మరియా ఎలిజబెత్, నా వైపు చూస్తూ వినండి. ఇంకా మరియా ఎలిజబెత్ యొక్క సంభాషణ దీన్ని మరియా ఎలిజబెత్ యొక్క సంభాషణ. మరియ దగ్గరికి 6వ నెలలో గాబ్రియేలు దూత వచ్చి, దయాప్రాప్తురాలు నీకు శుభం కలుగునుగాక అంది. ఆ శుభవచనం ఏంటో అని తొందరపడుతూ ఎదురు చూస్తుంది మరియా. ఇలా ఎదురు చూస్తుంటే పిల్లరా, వెంటనే నువ్వు గర్భవతి కాబోతున్నావు అంది. అరేరే, నేను పురుషుని ఎరుగున దానినే, ఇది ఎలాగూ నాకు సంభవిస్తుంది అని చెప్పి మరియ సమాధానం చెప్పింది. చెబితే ప్రియులరా, వెంటనే గాబ్రియేలు దూత అంది, అలాంటి నన్ను అడగకూడదు, ఏమో నాకు తెలియదు, దేవుడు చెప్పమన్నాడు చెప్పేశాను, నువ్వు అలాంటి ప్రశ్నలు అడిగితే నేను ఎక్కడి నుంచి చెప్పను అని అనలేదు. మీరు చూడండి, మొన్న చెప్పినట్టు గుర్తు నాకు, వర్తమానం, ఇన్ఫర్మేషను, ప్రత్యక్షత, వాక్కు క్లియర్గా ఉండాలి. ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. హల్లెలూయా. అర్థమవుతుంది? రేపు రాకడ వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది, ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేస్తుంది, రెడీగా ఉండండి, పిచ్చి పిచ్చి అని ఉండవు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్న ప్రియులారా, వీటిని గమనించండి మీరు. రేపు ఎల్లుండు రాకడ కాదు. నేడో రేపో నా ప్రియుడు యేసు మేఘాల మీద ఏతించును. వాస్తవంగా మరి ఇది కట్ చేస్తారులే, పర్లేదు, నేను చెప్తున్నా, నేడో రేపో కాదు. యేసు రాకడకి స్పష్టంగా గుర్తులు ఉన్నాయి, మన పోకడకి గుర్తులే అనర్లే. రాకడికి గుర్తులున్నాయి కానీ మన పోకడ గుర్తులు ఉన్నాయా? తప్పుగా అనుకోవద్దు ప్రియులారా. ఏ మనిషి ఎప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్తాడో తెలియదండి. చాలాసార్లు ఇలాంటి సాక్ష్యం అని చెప్తాం, ఇప్పటివరకు ఉన్నాడండి, ఇప్పటివరకు తిరిగాడండి, ఇప్పటివరకు బతికే ఉందండి, ఇప్పటివరకు ఉందండి. కొంతమంది అయితే వాళ్ళు తిన్న తిండి కూడా చెప్తారు, రాత్రేనండి 2 చపాతీలు పులకాలు నిమ్మకాయ వేసుకుని పిండుకొని తిన్నాడండి, పొద్దుడు చనిపోయాడండి అంటారు. ఇది వాస్తవం ప్రియులారా. బైబిల్ ఎప్పుడో తెలియచేసింది. అంటే నేను ఎలా అంటున్నాను, బాధపడద్దు. ఆ సంఘటనలు మన కళ్ళ ముందు అయితే తప్ప కొన్నిసార్లు వాక్యాలు మనకు అర్థం కావు, కానీ వాస్తవం అది. రాత్రి పడుకున్నవాడు ఉదయకాలం లేస్తాడన్న గ్యారంటీ ఉందా? మనం ఎన్నో ఊహలో, ఎన్నో ప్లాన్లు, ఎన్నో ఆలోచనలు మనం వేసుకుంటాం ప్రియులారా. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు, తీర్మానాలు స్థిరం. మీ జీవితంలోనైనా, నా జీవితంలోనైనా, ఎవరి జీవితంలోనైనా. మోక్షానందమయ్య గారు మొన్న కోరుమోడు క్రిస్మస్లో చెప్పారు, ప్రతి దైవజనుడు ఇది చివరి క్రిస్మస్ అనుకోవాలి, చివరి ప్రసంగం అనుకోవాలి. ప్రతి విశ్వాసి ఈరోజే నేను సిద్ధపడాలి, చివరిదని అనుకోవాలి. ఆమేన్ చెప్పండి. అలా సిద్ధపడిపోవాలి మనం. అలా సిద్ధపడకుండా వెళ్ళిపోతే కనుక ఇంతకాలం చేసిన భక్తి, పరిశుద్ధత, నీతి, యథార్థత అన్నీ వ్యర్థమే. సిద్ధపడకపోతే మనం ఏదో ఉంటున్నామని అనిపిస్తే వ్యర్థమే. ఇలా వచ్చినప్పుడు ప్రియులారా, మరియ వెంటనే ఏం చేసిందంటే, ఆమె కొండసీమ ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయి ఆమెకు ప్రైజ్ లార్డ్ చెప్పింది. ప్రైజ్ లార్డ్ చెప్తే ఆమె కూడా ప్రైజ్ లార్డ్ చెప్పింది. అసలు అలా ప్రైజ్ లార్డ్ ఎలా ఉందో తెలుసండి. సంఘం అంటే, పాస్టర్ గారంటే, పాస్టమ్ గారంటే, విశ్వాసులంటే అలా ఉండాలండి. ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటేనే ఒకరికొకరికి ఏమొచ్చేస్తుంది చెప్పండి. ఒక్కొక్కరు వస్తూ గడపక దండం పెడుతున్నారు, ఎలాగంటారు, అలాగంటారు, ఇలా మనస్ఫూర్తిగా 2 చేతులు ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ మీ అందరికీ. అలా మనస్ఫూర్తిగా చెప్పరు. ప్రైజ్ లార్డ్, హృదయపూర్వకంగా ప్రైజ్ లార్డ్ చెప్తా కంగారు. కొంతమంది తెలివితేటలు ఏంటి తెలుసండి, 10:30కి బయలుదేరి వస్తారండి. వచ్చి అక్కడ బండి పెడతారు, ఫోన్ మాట్లాడు, ఇది ఎక్కడి నుంచి చూస్తాను, కంగారు పడకండి, అన్నీ కూడా అక్కడ పెడతారు, ఇవన్నీ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ముందు యాక్టింగ్కి పెద్ద ఏదో వచ్చేస్తున్నట్టు, ఆరాధన అయిపోతున్న వచ్చేస్తున్నట్టు ఇలాగ దొంగ పరుగులండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్న ప్రియులారా, మీ జాగ్రత్తగా గమనించండి. ఒక పాస్టర్ గారు ఒకసారి చెప్పారంట, బళ్ళన్నీ ఇక్కడ పెట్టుకోండి బాబు, ఇక్కడ పార్కింగ్ ఉంది అక్కడ పెట్టుకోండి అంటే,
అందరికంటే వీడు బండి ఏదో ముద్దేసుకొచ్చేసినట్టు వీడు ఆటో ఏదో గొప్పతలాగా వీళ్ళు బండి ఏదో గొప్పతలాగా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారంట. కోటం అయ్యేలోపు 3 వ్యక్తులు వచ్చి ఇంజిన్ టైర్లు మొత్తం ఎప్పిపోయారంట. వదిలిపోయింది దరిద్రం. దైవజనుడు చెప్పిన దగ్గర దైవజనుడు చెప్పిన మాట వినాలా? ఈ పార్కింగ్ స్థలం ఉంది, ఇక్కడ పెట్టుకోండి అని చెప్పాను. ఏం చేయాలి? ఎవడో కూడా ఎప్పుడో కూడా ఇప్పిపోయే వరకు నీకు పూర్తిగా మారు మనసు రాదో, దేవుడు ఆ పరిస్థితుల నుంచి నీ బండిని నిన్ను కాపాడి ఇప్పుడే మారు మనసు ఇచ్చి రక్షించునుగాక. ఎవడో తెలిసాడు, అందుకే మౌనంగా ఉన్నాడట. హల్లెలూయా. ఎట్టుకెళ్ళు చెప్పండి. చిన్న అవిధేయత కూడా మన దగ్గర రాకూడదండి. నేను చెప్పాను, ఈ దారిలో బండ్లు పెట్టదు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఎకరం ఇచ్చాడు దేవుడు, అవుద్ది, దేవుడు కార్యం చేస్తాడు అని అన్నప్పుడు మాట వినాలా? నీకు ఇంకో విషయం చెప్పనా? అసలు నీకు సరిగ్గా కిరాయిలు రాక నీ బండి ఎందుకు నాశనం అయిపోతే అంతమటు పాడైపోయి దరిద్రం ఎందుకు పట్టుకుంటుందంటే దేవుడి ప్లేస్లో మానేసి దెయ్యాలు తిరిగే ప్లేస్లో పెట్టుకున్నాను. ఇక్కడ కూటమవుతుంది దెయ్యాలని అందులో దూరేస్తుంది, టైర్లోను ఇంజిన్లోను. ప్రతి వారం సమస్య. నీ కేటాయించిన స్థలంలో నువ్వు కూర్చోవాలి మందిరంలో కదా. ఒకడు అలాగే మందిరంలో అందరూ కూర్చుంటే, నేను చాలాసార్లు చెప్పాను మీకు, మన శుభాకరణ కూడా చెప్పారు విషయం. అందరూ చోట కాకుండా మంచి కిటికీ ఒకటి ఎంచుకున్నాడండి. నేను మీకు చెప్పాను, గుర్తుందో లేదు, 2 కవర్ చేయొచ్చు, కిటికీలో కూర్చున్నాడు. అటు రోడ్డు అంటే వెళ్తున్నాడు చూడవచ్చు, అలాగా సాయంత్రం సెంటర్లో అక్కడ ఐ లవ్ యూ నిడదలు అక్కడికి వెళ్దాం అని అనొచ్చు. రెండో దగ్గర హల్లెలూయా స్తోత్రం అంటే ప్రైజ్ లార్డ్ అన్నారు. బాబోయ్, మీరు అనుకుంటారు దైవజనులు హృదయ మొఖాలే తెలిసేమో, లోపల కూడా తెలుసు. దేవుని కృపలో లోపల చూపిస్తాడు. కొన్ని ప్రసంగాలు ఇందులో లేని ప్రత్యక్షతలు కూడా మనుషులను చూసి వస్తూ ఉంటాయి కొన్ని లోపల నుంచి. అవి అప్పటికప్పుడు దేవుడిస్తున్న రేమాస్ అన్నమాట అవి. ఆమె చెప్పండి గట్టిగా, చేతుల పైకి చెప్పండి. వీడికి పొరపాటున దైవజనుడు చెప్పిన మాటకి వింటాకి విధేయత చూపుతాకి పొరపాటున, ఎందుకంటే వీడికంటూ ఒక అహం, వీడికంటూ ఒక గర్వం, వీడికంటూ ఒక స్వచ్ఛత్వం లోపల ఎప్పుడు ఏలుబడి చేస్తుంటుంది. అది సచ్చే వరకు నీ జీవితంలో కార్యం జరగదు. స్వచ్ఛత్వం. మా అన్నయ్య పేతురులాగానే ఎదురంగా ముందే మాట్లాడేది మంచిది, అది హల్లెలూయా. లేఖనాలకే విరుద్ధం అంటే అసలే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓకేనా ప్రియులారా? మీరు గమనించండి, దైవజనుడు నీకు అనుకూలంగా మారాలనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. అసలు నేను అవ్వను. చాలామంది ప్రయత్నించి అలసిపోయి నన్ను వదిలేశారు, పర్లేదు అయినా సరే వాళ్ళని నేను కూడా వదిలేశాను. దైవజనుడు విశ్వాసుల చేతులు కీలు బొమ్మ తోలు బొమ్మలా ఉండడం అలా చేయకూడదు. ఎందుకంటే అది క్రమం కాదు. ప్రజలు చెప్పింది అహరోను చేస్తే విగ్రహం వచ్చింది. దేవుడు చెప్పినట్టుగా మోషే చేస్తే ఆజ్ఞలు వచ్చినాయి. అర్థమైందా మీకు? ప్రజలు చెప్పింది అహరోను చేస్తే ఏమొచ్చింది? దేవుడు చెప్పినట్టుగా మోషే చేస్తే దేవుడు చెప్పింది ఉందే. వినండి, విగ్రహం ఉందా? దేవుడు అంటే ఆ విగ్రహాన్ని కొట్టేసి, మోషే దాన్ని కొట్టేసి కాల్చేసి బూడిద చేసి ఆ బూడిద నీటిలో కలిపేసి అలా పట్టించేసాడంట. అసలు బూడిద కింద కూడా కనపడతాకు వీల్లేదని. కానీ ఆజ్ఞలు నేటికి నిలిచున్నాయి. ఆజ్ఞలు నేటికి, నిబంధనలు నేటికి. అంటే ఎప్పటికైనా దేవుడిచ్చిందే, దేవుడు చేసేదే నిలిచుంటుంది పిల్లలు. అందుకే ఇది ఎందుకు చెప్పానంటే, విధేయత అనే దాన్ని మీరు నేర్చుకుంటే ప్రతి చిన్న విషయంలో మీరు దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే అండి ప్రియులారా, మరియా దేవుడు దర్శించగానే ఆమె తన పాస్టమ్ గారి దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఆమె కూడా చాలా మంచి ఆమె. నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చుట, నాకు తటాస్తించుట నాకు ఎలాగూ ప్రాప్తించింది. అయ్యి బాబోయ్, ఏం మనసు అండి ఆమె మనసు. ఆ వార్త తెలియగానే నా ప్రభు తల్లి మేము సేవిస్తున్న ఆమె ఎవరో తెలుసండి, ఒక మంచి యాజకుడికి, కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్న యాజకుడికి ఒక అద్భుతమైన భార్య. ఈమె కూడా అహరోను కుమార్తెలో ఒక కుమార్తె. ఆ వంశానికి, యాజక వంశానికి సంబంధించిన ఆమె. ఒక విశ్వాసిని చాలా ఎంకరేజ్ చేస్తుంది. హల్లెలూయా. ఇలా అనొచ్చుగా, ఎలిజబెత్ నా కడుపులోనేమో యోహానా, నీ కడుపులో యేసుప్రభు. సమస్తము మార్చగలిగిన వాడా, అసాధ్యమైంది నీకేమీ లేదు. తారుమార్ తక్రమార్.
అందా? మీ పుస్తకాలు అలా ఉందా? ఇదటు అది ఇటు, యేసు నామములు ఇప్పుడే, రైట్ నౌ, ఇప్పుడే అందా? ప్రైజ్ ది లార్డ్. ఎంకరేజ్ చేసింది. ఎందుకు అలా ఎంకరేజ్ చేసింది చెప్పమంటారా? ఈమె దగ్గర కూడా అంత విధేయత ఉందండి. అప్పుడే కన్సీవ్ అయితే ప్రియులారా, ఆమె దర్శించబడితే, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తే, లోపల సింహాసనం వేసి కూర్చుని, ఇటు పక్కన బత్తాకాయలు బేసిని, ఇటు పక్కనేమో దానిమ్మకాయలు బేసిని పెట్టుకుని తింటా, ఎలిజబెత్ అమ్మని రమ్మని నా కోసం ప్రార్థన చేద్ది, శ్రీమంతం చేయాలి నాకు అందండి. సెపరేట్ అండి. ఈమె కూడా ప్రియులారా దర్శించగానే ఎంత విధేయత ఉందండి ఈమె దగ్గర. శ్రీమంతానికి కూర్చుందా? ఏం చేసిందంటే ముందు ఆ వార్తను ఎవరికి చెప్పింది? కొంతమంది జాబ్ వచ్చేద్ది, పెళ్ళి కుదిరిపోద్ది, అది ప్రధానం అయిపోద్ది, ఎంగేజ్మెంట్ అయిపోద్ది, హే పాస్టర్ గారికి చెప్పుకో వద్దంటారు. అమ్మగారు వినండి, వినండి, బైబిల్ చదవకుండా వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారితో వద్దు, అన్నయ్యకి అక్క చెప్తే ఖచ్చితంగా వద్దంటారు. వద్దు. హల్లెలూయా. ఇది ఎప్పుడు ప్రధానం అయిపోయిన ఫోటోలు వస్తాయి మన దగ్గరికి. నిదానంగా డేట్ ఇట్టేసుకుని, అని పలానా తారీఖున రండి అక్క, మీరు రండి అని. అదే మీకు ఖాళీ ఉండదు కదని ఫోన్ చేస్తే ఎత్తరు కదా, అందుకే చేయలేదని. మొన్న ఒక పెద్ద దైవజనుడు, చాలా పెద్ద దైవజనుడు వచ్చి, రేపు క్రిస్మస్ అనగా ఈరోజు పాంప్లెట్ అట్టుకుని వచ్చాడు నా దగ్గరికి. నేను రానని ఒక 2 నెలల క్రితం డేట్లన్నీ బుక్ అయిపోతాయని ముందే తెలిసి ఊరికే పిలిచాను, రాలేదనిపించుకోవడానికి అనమాట. నాకు తెలియదా కుయుత్తులన్నీ కూడా. కానీ మరియ జీవితంలో జరిగిన కార్యాన్ని ప్రియులారా మొట్టమొదటిగా ఎవరితో షేర్ చేసుకుంటాం చెప్పండి? ఆత్మీయులతో, దైవజనరాలతో. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఏదైనా జరిగితే మనం ఎవరితో షేర్ చేసుకోవాలి? బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి తాగేసి పడిపోయినాడు దగ్గర, ఒరే దేవుడు నాకు చాలా కార్యం చేశాడు అంటే, రా మన ఇద్దరం కలిసి వేద్దాం అంటాడు. ఆడికేం తెలుస్తా దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళిద్దరు సంభాషణ ప్రియులారా చాలా అద్భుతంగా ఉంది. మరియ కూడా ఎక్కడ హెచ్చించుకుని మాట్లాడట్లేదు. ఎలిజబెత్ కూడా ప్రియులారా చాలా ప్రోత్సాహపరుస్తుంది. నేను అంటాను, మరియ లాంటి విధేయత కావాలి, ఎలిజబెత్ లాంటి ప్రోత్సాహం కావాలి. ఎలిజబెత్ లాంటి ప్రోత్సాహం కావాలి, మరియ లాంటి విధేయత కూడా. నేను అంటాను, సంఘమైన మీరు ఎంత విధేయత చూపుతారో, అప్పగించిన ఎంత పనులు ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రియులారా, విన్నారా? అంతగా దైవజనుడు నిన్ను ప్రోత్సహిస్తాడో అంతగా నీకు అవకాశాలు ఇస్తాడు. ఎంతగా నువ్వు గర్వపడతావో అంతగా అవకాశాలు ఏమైపోతాయి? తగ్గిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇలా మాట్లాడుకుంటూ అప్పుడు ఏమంటుందంటే, మరియా సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ అంటుంది. చూడండి, ఆల్మైటీ గాడ్, ఇంగ్లీష్లో ఆల్మైటీ గాడ్, హీబ్రూలో ఎల్ షదాయ్. హీబ్రూలో ఏమంటారంటే ఎల్ షదాయ్ అంటే సర్వశక్తివంతుడు అనండి. సర్వశక్తివంతుడు, ఆల్మైటీ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఏమంటుంది ప్రియులారా, ఇప్పుడు నాకు కార్యం చేసిన దేవుడు ఎవరో తెలుసా? నన్ను దర్శించిన దేవుడు ఎవరో తెలుసా? నన్ను ప్రేరేపించిన దేవుడు ఎవరో తెలుసా? నా జీవితంలో ఒక చిగురు పుట్టించిన దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తివంతుడు. ఎవరంటండి? చెప్పాలి గట్టిగా. మరియా క్యాజువల్గా మామూలుగా ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఆ వంశంలోనే పుట్టింది, కానీ సాధారణమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పరిశుద్ధతను కాపాడుకుంటున్న ఒక కన్యక. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, ఆ రోజుల్లో ప్రియులారా పరిశుద్ధతను కాపాడుకుంటున్న ఒక కన్యకలు ఇంకెవరు లేరంటారా? మరియా అనే కన్యక గర్భవతి అయి కుమారునికి అంటది అనుందా? కన్యక గర్భవతి అయి హల్లెలూయా. పరిశుద్ధ జీవితాన్ని, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ యథార్థంగా బ్రతుకుతున్న ఒక కన్యక అండి మరియా. అయితే ప్రియులారా ఈమెను దేవుడు దర్శించాడు. ఆమంటుంది, నాకు కార్యం చేసింది ఎవరో తెలుసా? సర్వశక్తివంతుడు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు దేవునికి కొన్ని పేర్లు పెట్టారు. ఆ మాటలు నేను మీకు మెల్లగా చెప్తాను. అయితే ఇప్పుడు 430 ఇంచుమించు నిశ్శబ్ద కాలం తర్వాత, దేవుడు ఏమి మాట్లాడిన తర్వాత
దర్శించిన తర్వాత మరలా కార్యము చేసిన దేవుడు ఎవరంటే సర్వశక్తివంతుడు. మీరు బైబిల్లో ప్రియులారా సర్వశక్తివంతుడు అనే మాట పలికినప్పుడు ఎప్పుడు మనం చూడలేని కార్యాలను అక్కడ చూసామట. నేను ధ్యానిస్తూ ఉన్నాను, రాత్రి క్రిస్మస్ వెళ్ళాను, వస్తూ ధ్యానిస్తున్నాను. ఇక్కడికి వచ్చి కూడా ప్రేయర్లో ఉన్నాను, ధ్యానిస్తున్నాను. ఇంచుమించు 3 అయింది నేను పడుకున్నప్పటికి రాత్రి. ధ్యానిస్తున్నప్పుడు ప్రియులారా, ధ్యానిస్తున్నప్పుడు గమనిస్తే మీరు సర్వశక్తివంతుడు అనే మాట పలికిన ప్రతిసారి కూడా ఆయన చేసిన కార్యాలు చాలా వ్యత్యాసం ఉన్నాయి. మచ్చుకు మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెబుతున్నాను ఈ మాటని. ఆదికాండంలో ఇంచుమించుగా 6 సార్లు ఈ మాట ఉంటుందండి, సర్వశక్తివంతుడు అనే మాట అండి. తర్వాత మీరు గమనిస్తే ప్రియులారా, అంటే ఇంకొక రూపంలో యెహోవాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా, నేను యెహోవాను, ఆ రూట్లో అంటే ఆయన ఎలా చేయగలడో, సమస్తము సాధ్యమే అని మాట్లాడిన సందర్భాలు మనకు కనబడతాయి. తర్వాత యోబు గ్రంథంలో ఇంచుమించుగా 34 సార్లు ఉంటుందండి సర్వశక్తివంతుడు అనే మాట. 34 టైమ్స్ ఉంటుంది. జాగ్రత్తగా మీరు పరిశీలించగలిగితే దానికి కొన్నిటికి రెఫరెన్స్ నేను ఇవ్వగలను, దొరికిన మట్టుకు రెఫరెన్స్ నేను ఇవ్వగలను ఆ సర్వశక్తివంతుడు అనే మాట. ఎందుకంటే మీరు గమనించండి, యోబు జీవితం భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఒక బలమైన కార్యం జరగాలంటే శూన్యమైపోయిన పరిస్థితుల్లో, చీకటైపోయిన పరిస్థితుల్లో, నిరాశ అయిపోయిన పరిస్థితుల్లో, నీరసిల్లిపోయిన పరిస్థితుల్లో ఒక బలమైన కార్యం జరగాలంటే ఏ దేవుడైతే చేస్తాడంటే సర్వశక్తివంతుడైతేనే చేస్తాడు. ఇంక ఎవరి కోసం చెప్పినా ఏమి అయినా ఇంక అయ్యే పని లేదు. ఆయన ఆల్మైటీ గాడ్ అయితే, ఎల్ షదాయ్ అయితే, సర్వశక్తివంతుడైతే మరి ఆ దిశగా పనిచేస్తాడు. ఇప్పుడు సర్వశక్తివంతుడు అంటే ఆల్మైటీ గాడ్, సర్వం మీద శక్తి కలిగిన దేవుడు ఆయన, బలవంతుడైన దేవుడు ఆయన. ఈ మాట యెషయా గ్రంథంలో కూడా లేదండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు అని ఆయనకి పేరు పెట్టబడింది. అర్థమవుతుందండి, ఆల్మైటీ గాడ్. ఇప్పుడు ప్రియులారా, అబ్రాహాము జీవితం కూడా శూన్యమైపోయి ఇంకా అందరూ అంటున్నారు ఇంక అంత అయిపోయింది అన్నట్టుగా అబ్రాహాం మాట్లాడు. తర్వాత మరలా మనం మరీ దగ్గరికి వద్దాం. అబ్రాహాం దగ్గర అందరూ అలా అంటున్నారు, ఇంక అంతా అయిపోయినట్టే ఉంది చూస్తే. ఎందుకంటే 90 సంవత్సరాలు వయసు వచ్చేసింది, 99 సంవత్సరాలు వచ్చేసింది. 17వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడు ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను. ఆ మాట చెప్పండి. అబ్రాహాముకి వినబడుతున్న నిందలో దేవునికి తెలుసు, సారా గర్భం ఎలా ఉందో దేవునికి తెలుసు, మృతతుల్యమైపోయిన గర్భం తెలుసు, స్త్రీ ధర్మం నిలిచిపోయిందని తెలుసు, అన్నీ ఆగిపోయినని తెలుసు, ఏమీ జరగదని తెలుసు. అన్ని మాటలు దేవుని చెవులో వినబడుతున్నాయి ప్రియులారా. అవన్నీ విని కూడా ఆయన అంటాడో, నేను సర్వశక్తి గల దేవుడు. అబ్రహాం, ఈరోజు నేను సర్వశక్తి గల దేవుడిని నమ్ముతున్నావా అంటే దాని అర్థం ఏంటి? మనుషుల నిందలు నమ్ముతున్నావా, మనుషుల మాటలు నమ్ముతున్నావా, మనుషుల దగ్గర నుంచి వస్తున్న పరిస్థితులు నమ్ముతున్నావా, నేనెవరో నమ్ముతున్నావా? ఒక మాట చెప్పమంటారా? అసలు దేవుడు పిలిచినప్పుడే 12వ అధ్యాయంలోని పిలిచినప్పుడే దేవుడు సర్వశక్తి గల దేవుడు అని అబ్రహాముకు తెలియదా? కరెక్ట్గా స్పందించాలి. తెలుసా? ఎందుకు తెలుసు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భూలోకంలో వంశాలన్నీ ద్వారా దీవించబడతాయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అన్ని వంశాలు నీ ద్వారా దీవించబడతాయి. అన్ని వంశాలని ఒక వ్యక్తి ద్వారా దీవించడం, అబ్రహామును దీవించడం ప్రపంచంలో ఎవరి వల్ల నవ్వుద్దా? ఆయన సర్వశక్తివంతుడైతేనే చేయగలుగుతాడు. అవునా కదా? తెలుసు. మరి అబ్రహాముకు మరలా ఎందుకు దర్శించాడు? 15వ అధ్యాయంలో కొంత నీరసిల్లారు అబ్రహాం అయ్యారు. ఏమి చేసి ఏమిలే, ఎన్నిచ్చి ఏమిలే, ఈ ఇంటి ఎలియాజరే కదా నా పెద్ద కొడుకు, ఇతనదే కదా ఆస్తి అంతా. అంత విశ్వాస వీరుడు కూడా ఏమొచ్చింది? మన జీవితంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏముంటాయండి? ఎత్తెక్కినప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఎత్తు మీద మనుషులుండి, ఆ కొండ మీద మనుషులుండి మనం లోయలోకి వెళ్ళిపోయి తలో మాట అంటే కొంచెం గాయం అవుతుంది. కింద నుంచి పైకి రాయసరాలంటే కష్టం, పైనుండి మన మీదకి రాయసరం చాలా ఈజీ. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఇలా రావాలి, అవునా కదా? అసలు ఒకవేళ మనకి మన జీవితంలో అలాంటి అప్ అండ్ డౌన్స్ లేకపోతే గుండెకే
అసలు తీగానే నీకు ఇలా పేపర్లు తీగ నేను అక్కడ పడుకోబెట్టి స్ట్రైట్గా ఇలా వచ్చేసింది అనుకోండి, నీకంటే ముందు వాళ్ళు ఏం చేస్తారు? టెన్షన్ పడిపోతారు కదా. అలాగే మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, సేవలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాస్తవానికి సేవలో ఉందంటే చాలా బాగుందంటాం, ఎవరిని అడిగినా చాలా బాగుందంటాం. తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు అయితే సేవ గురించి మీకు తెలియదు ఏముందండి. ఎంతమంది వస్తారు నన్ను అడుగుతారు, ఎంతమంది వస్తారండి. మిగతా కేసులు, కొన్ని కేసులు ఎంత మనం ప్రోత్సహించి నీ కొండెక్కిలోపు ఇంకొకటి కొండ మీద దిగి పడిపోతుంటాడు కదండి, ఇంకొకటి పాలు కోసం ఎడుతూ ఉంటాడు కదండి, ఇంకొకటి నన్ను ఎత్తుకో అంటాడు కదండి, ఇంకొకటి సంకనేసుకో అంటాడు కదా. ఇంక తెలియదు ఏముందండి మీకు. మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ ఎత్తెక్కించింది నేను ప్రభువే, అక్కడి నుంచి దించింది కూడా ప్రభువే. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ డౌన్లోనూ ఉన్నా ఆ ఎత్తులోనూ ఉన్నా ప్రభువు మాత్రం నీ చెయ్యి వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ డౌన్లోనూ ఉన్నా ఆ ఎత్తులోనూ ఉన్న ప్రభువు నేనేం చేయలేదు. అది గుర్తుపెట్టుకుంటూ చాలు. నీకు ఏదో యాక్సిడెంట్ అయిందని, దెబ్బ తగిలిందని, గాయమైందని ప్రభు నేను విడిచిపెట్టాడు అనుకోవద్దు, పరాజ్ముఖుడు అయిపోయాడు అనుకోవద్దు, దూరం అయిపోయాడు అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. సరే, అబ్రహాం జీవితంలో కూడా, అయ్యగారి జీవితంలో కూడా చిన్న నిరాశ అనేది వచ్చింది. వచ్చి ఏమి చేసేమిలే, ఎన్ని చేసేమిలే, ఏముంటే ఏమిలే, ఇంటి ఎలియాజర్ ఈయనే కదా పెద్ద కొడుకు, నాకు సంతానం లేదు కదా అని చెప్పి వేదనకు గురవుతున్నాడు. వెంటనే దేవుడు ఒక చిన్న బిడ్డ నిరాశపడిన దేవుడు తట్టుకోలేడండి. ఒక చిన్న వేదనకు గురైన దేవుడు తట్టుకోలేడండి. ఒకళ్ళు వేదనతో కృంగిపోతూ ఉంటే దేవుడు తట్టుకోలేడండి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ పక్షంగా పనిచేస్తూ ఉంటాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లోపల ఉన్న గుడారంలో నుండి బయటికి తీసుకొచ్చేసి, నీకు మంచి కుమారుని ఒకని ఇస్తున్నాను సంతోషపడు అనలేదు. ఆయన తృప్తిపరిస్తే చిన్న చిన్నగా తృప్తిపరచడు. అందుకే దేవుడు మనల్ని తృప్తిపరచాలి. ఒక కుమారుడి కోసమే ఏడుస్తున్నా, ఒక సంతానం ఇస్తానులే, నీకు నీ భార్యకి అంత నింద తొలగించేస్తానులే. ఇప్పుడు అబ్రహాంకి అందరికీ పుట్టినట్టు పిల్లలు పుట్టి, శారమ్మ గారికి ఆపరేషన్ అయిపోయి, ఇది కాదండి, అందరికంటే ప్రత్యేకంగా చేయాలి. అందుకే ప్రత్యేకంగా ఉంచాడు, అందుకే లేట్ అయింది, అందుకే ఎవరికి చేయని కార్యం. ఇన్ని లక్షల మంది ప్రజలు ప్రియులారా, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ రోజుకి అబ్రహాం గారికి పిల్లలు పుడతానే ఉన్నారండి ఈ రోజుకి కదండి. బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించాడు. ఆకాశ నక్షత్రాలు అంటే ఎవరు చెప్పండి? ఆత్మ సంబంధమైన సంతానం. ఇసుక రేణువులు అంటే శరీర సంబంధమైన సంతానం. ప్రైజ్ ది లార్డ్ కదండి. ఈ రోజుకి అబ్రహాము సంతానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? విషయం చెప్పమంటారా? అందరికీ చేసినట్టు కార్యం చేయాలంటే ఆల్మైటీ గాడ్గా ఆయన ప్రత్యక్షమవలసిన అవసరం లేదు. నీ జీవితంలో సర్వశక్తివంతుడికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే ప్రియులారా, ఆయన ఏదో చేయబోతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎప్పుడు సర్వశక్తివంతుడు అనే మాట మీరు పలికినా, సర్వశక్తివంతుడిగా ప్రత్యక్షమైనా జరిగే కార్యం సాధారణమైన కార్యము కాదు. చదవండి 17వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి నుంచి చదివి పెట్టండి. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్యను నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. అబ్రహాం ఏం చేస్తున్నాడండి? సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఒక పిల్లోడు కాదు, ఒక పిల్లోడికైతే సర్వశక్తి గల దేవుడిగా ఆయన రావాల్సిన అవసరం లేదు. అనేక జనముకు అబ్రహాం ఏమవబోతున్నాడంట? తండ్రిగా మారబోతున్నాడంట. అందుకు ఆల్మైటీ గాడ్గా ఏమయ్యాడంటే ఎల్షదాయిగా ప్రత్యక్షమయ్యాడు. మీరు అడగొచ్చుగా, మా కుటుంబంలో ఎల్షదాయిగా పనిచేయండి అయ్యా, మా పరిచర్యలో ఎల్షదాయిగా పనిచేయండి అయ్యా, మా బిడ్డల ఎడల ఎల్షదాయిగా పనిచేయండి అయ్యా అనరు. ఆమెనంటారు అంతే నేను అన్నదానికి. అందుకే మీకు జరగవు, నాకు జరుగుతూ ఉంటాయి అన్ని కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఇన్నిసార్లు అన్నాను, ఒకసారి అని అన్నారా ఎల్షదాయిగా పనిచేయండి అయ్యని? పిల్లోడికి స్నానం చేయనా, ఆమె తిన్నానా, ఇదిగో చెరలేక నోరు తెరునానా, పళ్ళు వచ్చినాయా, కొరుకునానా? ప్రైజ్ ది లార్డ్ అనండి. మా కుటుంబాల్లో, మా పరిచర్లో, మా ఇంట్లో, మా వ్యాపారాలు ఎల్షదాయిగా పనిచేయండి నాయన అని అడగండి.
మీ పక్క వాళ్ళతో కూడా చెప్పండి, మీ కుటుంబంలో ఆయన అలసదాయిగా పనిచేస్తున్నాడని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక మాట చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడిని. మీ పితరులు బ్రతికినట్టు, నోవాహు బ్రతికినట్టుగా, హనోకు బ్రతికినట్లుగా, ముందున్న వారు బ్రతికినట్లుగా నీవు ఎలా బ్రతకాలంటే నిందారహితుడిగా బ్రతకాలి. దేవుడు కార్యం చేయాలంటే మన జీవితంలో మనం ఎలా బ్రతకాలండి? నేను నమ్ముతున్నాను ఈరోజు ప్రియులారా, ఆయన సర్వశక్తి గల దేవుడుగా మీ మధ్య పనిచేయబోతున్నాడు. సర్వశక్తి గల దేవుడిగా సంచరించబోతున్నాడు. సర్వశక్తి గల దేవుడిగా సమస్తాన్ని మోయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? సర్వశక్తి గల దేవుడు, ఆల్మైటీ. అయితే మనం చేయాల్సింది ఏంటి? ఆ సర్వశక్తివంతుడు పని చేయాలంటే నిందారహితులుగా మనం ఉండాలి. నింద మోపడానికి కూడా అవకాశం లేని వారుగా మనం ఉండాలంటే. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం పరిశుద్ధంగా బ్రతుకుతుంటే కూడా నిందలు వస్తూ ఉంటాయి. నేను ఆ నిందల కోసం చెప్పట్లేదు, ఆ నిందల కోసం కూడా బైబిల్ చెప్పింది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని ద్వేషించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం. నేను ఆనందాల కోసం చెప్పండి. నీ జీవితంలో నడిచిన నడవడికను బట్టి నిందలు రాకూడదు, నీ ప్రవక్తను బట్టి నిందలు రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలా బ్రతకమంటున్నాడు. నిన్ను నేను ఏం చేస్తానంటే అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తాను. ఇప్పుడు చూడండి, సారా గర్భం మృతతుల్యం అయిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అబ్రహాం వృద్ధాప్యంకి వచ్చేసాడు, 99 సంవత్సరాలు అంట. సాధారణంగా మనం తీసుకుందామండి, ఒక పండు ముసలమామ కూటంలోకి వచ్చింది, పండు ముసలి తాత ఇద్దరు కూటంలోకి వచ్చారు. తాతకి 99 అండి, మామకి 89 అనుకోండి, ఇద్దరు వచ్చారు. నేను ఆరాధన చేస్తూ వాళ్ళిద్దరిని ఎదురుకు పిలిచి, మామా దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు, తాత నిన్ను దర్శించబోతున్నాడు, నువ్వు జనములకు తండ్రి అవుతావంటే ఇద్దరు పళ్ళు లేకుండా బోసునోరుతో ఈ అని నవ్వేసి ఏం చేస్తారు? దాన్ని రిసీవ్ చేసుకోగలరా? మంచి మామ మంచి తాత అయితే అలాగే, లేదంటే చెడ్డమామ అనుకో గోపం మీద ఏం చేద్దే? ఒకటి ఏంటి నీకు బుద్ధి ఉందా? ఈ వయసులో మాకు పిల్లలు పుడతారా కదా? మరి వాళ్ళ జీవితంలో ప్రపంచంలో ఎక్కడ అంటే మనుషులు ఊహకు అందదో, వైద్యశాస్త్రానికి అందదో, ఆలోచనకు అందదో, మన మేధస్సుకు అందదో అలాంటి కార్యాలు ఎవరు చేస్తారంటే సర్వశక్తివంతుడు. ఎవరు చేస్తారు? అలాగున పితరుల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరియమ్మ పితరులు పూర్వీకులకి ఎలా చేశాడో ఆ సర్వశక్తివంతుడు, మా పితరుడైన అబ్రహాంకి ఎలా చేశాడో ఆ పూర్వీకులకి ఎలా చేశాడో. ఎందుకంటే ఇప్పుడు నమ్మశక్యం కాదు ఇది. 2 మాటలు మీకు చెప్పనా? మరియతో దోత ఏమంది? ఇది ఎలాగూ జరుగుతుంది అంటే 2 మాటలు చెప్పింది. చెప్పండి 2 మాటలు క్లియర్గా. అక్కడ వాక్యంలో ఏముందో చెప్పండి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. మీ చదవసలేదు అపోస్తలుల కార్యం 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇప్పుడు మరియ ఈ కార్యం చేయడానికి 2 పనులు కావాలి. సర్వోన్నతుని శక్తి కమ్మేసుకోవాలి, పరిశుద్ధాత్మ మీదకి రావాలి. యేసుప్రభు పుట్టాలంటే ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఒకటి కదా అని ఆలోచిస్తే ప్రియులారా, సర్వోన్నతుని శక్తి కమ్మేసుకోవాలంటే టోటల్గా మరియా దేవుని ఆత్మచేత నింపబడిపోవాలి. ఎందుకో తెలుసండి, వినండి. మరియ యేసు ప్రభుకి జన్మనిచ్చే వరకు చాలా మాటలు ఆమె మీదకి వస్తూ ఉంటాయి, చాలా నిందలు ఆమె మీదకి వస్తూ ఉంటాయి, చాలా మాటలు ఆమె మీదకి వస్తాయి. ఫుల్గా అభిషేకంతో నింపబడిపోయి దేవుని శక్తితో కవర్ అయిపోయి ఉందనుకోండి, ఆ మాటలు ఏం చేయదు? చెప్పండి సమాధానం, ఏం చేయదు? అందుకే దేవుని ఆత్మపూర్లుగా మనం ఉండాలి. జనములు చెడ్డవు కనుక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుంటే అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇది నిత్యం అవిలేకులు కాక మీ ప్రభు యొక్క చిత్తమని తెలుసుకోండి. మరియు మద్యంతో మత్తులండొద్దు, దానిలో దుర్వ్యాపారం కలదు. ఆత్మపూర్ణులై ఉండండి. ఫుల్గా అభిషేకంతో ఉన్నాం అనుకోండి, ప్లేట్ ఎట్టుకుని భోజనం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అంత అభిషేకమే. ఫైర్ కోడి మాంసం వేసావా, అల్లం వేసావా, బూరు పడిందా, ఏం చూడవు. ఇంకా నీకేముంటుంది ఆశ? తిన్నానన్న పేరుకి తింటా ఉంటావు. అరాబాలా షాబాలా వరాబాలా, ఓ గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా. ఎవరు నేను చూసినా, ఎవరేం చేసినా ఏం చేయవు. అప్పుడు నీ భర్తని నిలబెట్టి తిట్టేస్తుంటాడు, ఇలాగా వంట చేయలేదు అలాగంటే గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ ఫైర్ గ్లోరీ అంటుంటాడు.
ఎప్పుడు? మరియను 2 రకాల కార్యం అందుకే జరిగింది. సర్వోన్నతుని శక్తి ఆమె కమ్ముకుంది, పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చింది పిల్లారా. ఈ సర్వోన్నతుని శక్తి మొత్తం మరియను ఏం చేసింది? ఆవరించేసి ఉంది. అందుకే అండి ఇలా వెళ్ళి ఎలా రండి, ఎవరన్నా ఒకరు రండి, ఏమ్మని వెళ్ళరా దా, నువ్వు కూడా వెళ్ళరాదు. ఈయన ఎవరనుకున్నారు? ఎలిజబెత్. ఎవరండి? స్త్రీలు చెప్తే ఫీల్ అవుతారని నేను పెట్టి చేస్తున్నాం. ఈయన ఎవరు? మరియా. ఎంత పుష్టికొని చూడండి మరియా. ప్రజలు హల్లెలూయా. ఈ మరియా ఇప్పుడు ఎలా వస్తుందంటే మంచి అభిషేకం, చేతులు ఊపుకుంటారా అక్కడి నుంచి అలాగా సూత్రం సూత్రం అనుకుంటారా, ఓ ఓ అని ఇదిగో కొండసీమ ప్రాంతంలో ఎలిజబెత్ దగ్గరికి వచ్చిందంటే ఏం మరియు రాను పిల్లరా ఇలా ఫైర్లో వచ్చేస్తుంటే ఈమెలు ఏమి కమ్మేసుకుంది మరి అని? సర్వోన్నతుని శక్తి అనండి, విత్ యాక్షన్. సర్వోన్నతుని శక్తి కమ్మేసుకుంది. ఆ ప్రభావంతో, ఆ మహిమతో, ఆ అభిషేకంతో ప్రియులరా కొండసీమ ప్రాంతంలో ఉండి అంటే జాగి కడుపు నీళ్ళ పట్టుకుని ఎవరి దగ్గరికి వస్తుంది? రా కడుపుని పట్టుకుంటా. ఎవరి దగ్గరికి వస్తుందండి? ఎలిజబెత్ దగ్గరికి వస్తుంటే ఈమెలో ఉన్న ప్రభావం ఎలిజబెత్ మీదకి వచ్చేస్తున్నట్టు. ఈమె వచ్చేస్తేనంటే ఈమెలోకి వచ్చేస్తే అసలు యోహాను గారు అంటండి ప్రపంచములో ఎన్ని నెలలు అండి అప్పటికి? 6 నెలల శిశువు ఎంత ఉంటాడండి? ఏమైనా తయారవుతాయా? కళ్ళు తయారవుతాయా? చెప్పండి, నర్సులు చెప్పండి, అలా చూడకండి. తయారవుతాయా? తయారవుతాయా? సెన్స్ చేయగలుగుతాడా? గుర్తుపట్టగలుగుతాడా? అసలు ఎంత ప్రభావం కలిగినోడు అంటే తెలుసండి యోహాను గారు. తల్లి మీదకి వచ్చేస్తున్న అభిషేకాన్ని, అంతటిని, ఆ ప్రభావాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని లోపలుండి గుర్తుపట్టేసి డ్యాన్స్ చేస్తున్నాడు అంటండి అక్కడ. ఎవరండి? ఈమె ఫుల్గా అభిషేకంతో నింపబడిపోయి ఎలిజబెత్ అమ్మ దగ్గరకు చందనాలు చెప్తుండే ఒకరికొకరు ప్రియులారా నా ప్రభు తల్లి నా దగ్గరికి రావుట ఎలాగ జరిగిందని చెప్పేసి సంతోషపడిపోతున్నారండి. పరవశంతో నింపబడిపోయిందంటే ఈ మీద ఉన్న అభిషేకం ఈ మీదకి వచ్చేసింది. ఈ మీద అభిషేకం 6 నెలల శిశువు అయినా లోపల ఉన్న బేబీగా ఉన్న ప్రియులరా యోహాను గారు లోపల పనిచేస్తున్నాడు, ఆయన గంతులు వేస్తున్నాడు. మనం దేనితో నింపబడతాం? దేవుని ప్రభావంతో నింపబడిపోయి ఎవరితోటన్నా మాట్లాడుతుంటే పని చేస్తూ ఉంటుంటే వాళ్ళ దేనితో నింపబడిపోవాలి? అది 2 కార్యాలు జరగడానికి, లోపల ఉన్న శిశువు ఎదగడానికి, ఆయన ప్రియులార జన్మనివ్వడం కోసం దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తుంది. లోకంలో వస్తున్న నిందలు, అవమానాలు, రకరకాల పరిస్థితులు, వీటన్నిటిని ఎదిరించడానికి దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ కమ్మేస్తుంది. ప్రియులారా కూర్చోండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్టు ఆజ్ఞానుసారంగా మోషే గుడారాన్ని కట్టాడు. ఎక్కడ బలిపీఠం పెట్టాలో అక్కడ పెట్టాడు, ఎక్కడ గంగాళం పెట్టాలో అక్కడ పెట్టాడు, ఎక్కడ దీపవృక్షం పెట్టాలో పెట్టాడు, ఎక్కడ సముఖపురట్టు బల్ల పెట్టాలో పెట్టాడు, ఎక్కడ మనసుముండాలో పెట్టాడు. అన్ని పెడితే ప్రియులారా గుడారం అంతటి మీదకి దేవుని మహిమ దిగి వచ్చేస్తే జనులు లోపలికి వెళ్ళలేకపోయారు. ప్రియులారా వెళ్ళి పని చేయలేకపోయారంటే లోపలికి వెళ్ళి గుడారం అంతా దేవుని మహిమతో తేజస్సుతో నింపబడిపోయింది. ప్రియులారా సర్వశక్తివంతుడైన దేవుని యొక్క ప్రభావం మిమ్మల్ని అలిమేసుకోవాలి, ఆవరించేయాలి. ప్రెసెన్స్ క్యారియర్స్గా మీరు ఉండాలి. ఎక్కడికి వెళ్తావు ప్రాంతాలు దేవుని సన్నిధితో నింపబడిపోవాలి. ఆయన మోసుకెళ్ళడానికే బ్రతకాలి. మనం లోకరక్షకుని మోసుకెళ్ళడం కోసమే మరియా యోసేపు బ్రతుకుతున్నారు. అసలు అందుకే పుట్టారంటండి వాళ్ళు. ఆయనకి మార్గం సరళం చేయడం కోసమే యోహాను పుట్టాడంటండి. ప్రైజ్ ది లార్డ్. అసలు మీరు చూడండి, అన్న సిమియోను అసలు ఎందుకు పుట్టారండి వాళ్ళంటే చెప్పాలంటే క్రిస్మస్ కోసమే పుట్టినట్టు ఉందట. ఒక అతను అంటాడు మన క్రిస్మస్ లేదు, ఏం లేదు, యేసుప్రభు చలికాలంలో పుట్టలేదు, ఎండాకాలంలో పుట్టాడు, గొర్రెలు ఎండాకాలంలో పుడతాయి. ఏదో వంకను సువార్త చెప్తున్నారు బాబు, చెప్పని నీ ఉపన్యాసాలు ఎవరికి కావాలి? ఇప్పుడు డిసెంబర్ జనవరి మన ఏంటంటే అది నవంబర్ 25 నుండి ఇంచుమించుగా జనవరి 10-15 వరకు మనం ఏం చేస్తాం? క్రిస్మస్లో చేస్తాం. ప్రతిరోజు యేసుప్రభు పుట్టిన డేటేనా? చెప్పండి. వంకను సువార్త చెప్తున్నా నీకు బాధ ఏంటి? ఒక్కొక్కడు మరీ అతిగా వెళ్ళిపోతాడండి, మరీ అతి. తెల్ల బట్టలు వేసుకుంటేనే పరలోకం వెళ్తారు, జుట్టు కూడా దూకోకూడదు, ఏ పొరట్లాగా వచ్చేయాలి.
అయ్యో మరీ అతికెళ్ళొద్దు, శుభ్రం ఉండండి. ఒక్కొక్కడికి అతిగా ప్రశ్నలు, యేసుప్రభు స్నానం చేశాడా, టిఫిన్ చేశాడా? ఎందుకు చేయడు? ఆయన 100% భూమి మీద ఎలా ఉన్నాడు? ఆయన చేస్తాడు. మరీ అతికి వెళ్ళిపోకో, ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళకో. హల్లెలూయా. దేవుడు నేర్పించిన భక్తి దాన్ని పాటించి ముందు కొనసాగితే నువ్వు పరలోకం చేర్చబడతావు. నన్ను అంటకు నామాలకి నన్ను టచ్ చేయద్దు, నేను పరిశుద్ధుడు. దెయ్యపు శక్తులు పట్టేసినోడు కూడా నువ్వు పట్టుకున్నా నీకేం అవ్వకూడదు. అంతేగాని నన్ను పట్టుకోవద్దు, నువ్వు నన్ను పట్టుకోవద్దు అని అనకండి. మనం ఆడిని పట్టుకుంటే ఆడు విడుదల పొందాలి. రాత్రి క్రిస్మస్కి వెళ్ళామండి, పక్కా అన్యులండి. అన్నవరం దగ్గర నుంచి కత్తిపూడి దగ్గర నుంచి లోపలికి శాంతాసరం అంటారు, నా లోపల అనమాట, కొత్తూరు. భయంకరమైన విగ్రహారాధికులు అందరు. నాకైతే రాత్రి ఉపవాసంగానే బిర్యానీ తినేసినట్టు ఉంది. నాకు దొరికేశారు. హల్లెలూయా. సైలెంట్గా మొత్తం అందరు ఎవరి దగ్గర చూసినా పొంకమే, ఎవరి దగ్గర చూసినా భలే సంతోషం అనిపించింది. ఈ క్రిస్మస్ సీజన్లో చాలా సంతోషం. చేతులు ఎత్తమంటే మీరు కూడా ఎత్తరు, అంత స్పీడ్గా చేతులు ఎత్తారు. యేసుప్రభు కావాలంటే బాప్తిసం కావాల్సిన 2 చేతులు ఎత్తంటే వాళ్ళే ముందు ఎత్తేసారండి చేతులు. ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. కానీ ప్రైజ్ లార్డ్. సర్వోన్నతుని శక్తిని నేను చేయాలంటే కమ్మేయాలి, పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలి. ఆల్మైటీ గాడ్, ఆ సర్వశక్తి గల దేవుడు నీలో పనిచేయాలి. అబ్రహాముతో అంటున్నాను, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, ఆల్మైటీ గాడ్. మీరు ఏదైనా పని చేయడానికి మీరు ప్రారంభమైన స్తోత్రాలు చెప్పుకోండి. ఏదైనా పని చేయడానికి ఎల్ షడాయ్ స్తోత్రం, స్తోత్రం, అడోనాయ్ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ వర్డ్స్తో ప్రియులారా దేవుణ్ణి మనం డైరెక్ట్గా వాటిని స్తుతిస్తే, ఆ మాటలు పలుకుతూ ఉంటే దేవుడు మన కుటుంబాల్లో పనిచేస్తూ ఉంటాడు, మన పరిచర్లో పనిచేస్తూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మీరు గమనిస్తే చూడండి, సామ్యుయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 3వ వాక్యం. ఎలాగున ఒక ఆమె అక్కడ కూడా దేవుని కొనియాడుతుంది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియ్యకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్రిల్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని కూలికి పోవుదురు. ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కననది కృషించిపోవును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హన్నా కూడా ప్రియులారా, ఆమె గర్భాన్ని దర్శించినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు, అసలు హన్నాకి ముందు గర్భం తెరకముందే దేవుడికి పెట్టుకున్న పేరేంటో తెలుసండి? సైన్యములకు అధిపతి. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనకి వినబడద్దండి అక్కడ ఆ మాట. ఏమని? సైన్యములకు అధిపతి అని చెప్పి వినబడద్దండి. పొగుడుతుందండి. దేవుడు కార్యం చేసిన తర్వాత దేవుని గొప్ప చేస్తుందండి, ఆరాధిస్తుందండి, పూజిస్తుందండి. మీరు గమనించండి, 2 విషయాలు గమనించండి. అబ్రహాముకేమో నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నిందారహితుడిగా నీతివంతుడిగా నువ్వు నడుచుకోవాలి, నేను నీతో నిబంధన చేశాను, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని అబ్రహాంతో చెప్పాడు అండి. హన్నా తర్వాత మరియ కూడా వాళ్ళకి దేవుడు దర్శించిన తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏంటో చెబుతుంది. ఏంటో తెలుసండి? వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ దగ్గరగా ఉంటుంది. ఏంటో తెలుసండి? గర్వముగా మాట్లాడకండి, గర్వముగా ప్రవర్తించకండి, గర్వముగా నడవకండి అని చెప్పి ఇద్దరు చెప్తూ ఉంటారు. చూడండి, మరియ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇది ఇలాగే ఉంచి మరియ దగ్గరికి వెళ్దాం. చూడండి, పిల్లలు అక్కడ కలిశాడు. ఇక్కడ అడుగుపెట్టి అంటున్నాడు, అన్నయ్య లోపలికి రాగానే కళ్ళు చెమ్మగిలిపోయినాయి అన్నయ్య, కళ్ళు చెమ్మగిలిపోయినాయన్నయ్య. అప్పుడు అద్దె గృహాల్లో, అద్దె చర్చల్లో పెడుతుంటే మేము చూసామన్నయ్య. ఇప్పుడు ఇదంతా చూసి నాకు ఎంతో సంతోషం కలిగిందన్నయ్య. దేవుని కృప తమ్ముడు. నమ్మకంగా అక్క నేను మేమందరం సేవ చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే అంతకంటే భాగ్యం ఏం లేదు తమ్ముడు. నమ్మకంగా సేవ చేయాలి. ఎవరైనా నేను పొగిడితే ఏమవ్వకూడదు, నువ్వు చాలా బాగా పాడుతున్నావు అసలే అని అంటే నేను ఇంకా బాగా పాడతాను. దేవుడిని అసలు పెద్ద నాకు అవకాశాలు ఇవ్వడు, కానీ అసలు ఎప్పుడు అన్నీ మించిపోయి నేను పాటలు రాసాను తెలుసా, నన్ను ఎదగనివ్వట్లేదు అని చేస్తున్నారు అనకూడదు. ఎవరైనా నిన్ను బాగా పాడుతున్నావు, మీ ఇల్లు బాగుంది, నీ వస్త్రాలు బాగున్నాయి, నీ బైక్ బాగుంది, మీ చేసే ప్రార్థన బాగుందంటే దేవుని కృప అని అనలేదా?
హల్లెలూయా. మరి బహుశా అనుకున్నాడో లేదో, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులు హతమార్చారంటే దావీదు నీ కృపయ్యా నీ కృపయ్యా అనే ఉంటాడు. దావీదు మనసు అయితే అలాంటిది కాదు. పోనీ సౌలు ఏమనాలి అప్పుడు? ఇంత మంచి యోధుని లేపినందుకు నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నీ కృపయ్యా అంటం మానేసి విషపు చూపు మొదలెట్టాడు. ఈ 2 డేంజర్ అండి. పొగిడితే పైకి వెళ్ళిపోయినా డేంజరే, పైకి వెళ్ళి వాళ్ళు చూసి విషపు చూపు పెట్టినా ఈ 2 మనకు ఉండకూడదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏంటి మీ బాస్టర్ గారికి 3 కార్లు ఉన్నాయంటగా, ఎక్కడో డబ్బులు వస్తున్నాయంటగా అమెరికా నుంచి, బాగా పైనుంచి బాగా మీరు కానుకలు దశమాకులు ఇస్తారుగా. ఒక అతను అలాగేనండి, ఇది కొన్నాం, మందిరం పెద్దది చేసాం, ఫోన్ చేశాను అన్న మందిరం పెద్దది చేసాం అన్న, పాత మందిరం ఇదివరకు చిన్న మందిరం అది కాకుండా ఇంకా పెద్ద చేశారా అన్నాడు. చేసామన్నా. అంత వచ్చేస్తున్నారా అన్నాడు. వస్తున్నారన్నా మొత్తం నిండిపోతారన్న. ఇంకా ఇది పెద్ద చేద్దాం అనుకున్నాను, పక్కే కూడా కొనేసి పెద్ద చేద్దాం అనుకున్నావా? అదే కదన్నా చుట్టుపక్కల మొత్తం అన్ని తీసుకుందాం అనుకున్నాను అన్న. అవునా అంటాడు. నేను అన్నాను ఎందుకు చేసావు తమ్ముడు? మందిరం ఓపెనింగ్ పిలుద్దామని చేశాను, చెప్పలేదు. ఏం కాదన్నా పెట్టేశాను. ఇక అలాంటి వాడు వచ్చి మనల్ని చూసుకుని కుళ్ళుకుని తిట్టుకున్న మనకు ఆశీర్వాదం ఉంటుందా? చెప్పండి. దీవుని ఉండాలి. ఒకడు భోజనం పెట్టినా తిట్టుకుంటూ తింటాడండి, ఏదైనా వస్తువు ఇచ్చినా తిట్టుకుంటూ తీసుకుంటాడు. హల్లెలూయా. తిట్టుకుంటూ తీసుకుంటాండి. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు కొంతమంది పేదోళ్ళు రోడ్డు పక్కన 10 రూపాయలు 10 రూపాయలా మరి నువ్వు వస్తున్నావని బ్యాంకులో 500 కాగితాలు కట్ట రెడీ చేసుకుని ఎక్కడ కనపడతాను 50,000 రూపాయలు కట్ట నీ చేతిలో పడేయాలా బాబు? సీల్డ్ కట్ట, కానుకలు పెట్టలేసే కట్ట, ఎక్కడ తగులుతావని నువ్వు ఫోన్ చేస్తున్నావు అని నిన్ను ఎత్తుక్కుంటా 1,00,000 రూపాయలు కట్ట నీ ముందు పడేసి మేము అప్పులైపోవాలా? హల్లెలూయా. అలా డిమాండ్ చేసి అడిగితే మనం ఇవ్వకూడదండి అసలు. ప్రైజ్ లార్డ్. నేనంటాను విధేయత మనలో కావాలి. గర్వం అనేది దేన్ని బట్టి మనకు రాకూడదు. నిర్దవల్లో డానియల్ అన్న ఒక అన్న చనిపోయారు. ఆ దైవజన్ రాసిన పాట మన అందరికీ బాగా తెలుసు. ఆ పాట చాలా ప్రసిద్ధి నొందిన పాట. థామస్ అయ్యర్ దాన్ని రికార్డ్ చేసి దహించగిన థామస్ అయ్యర్. ఆ పాట మనకు తెలుసు. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా. ఏమీ లేవు నా యందు అతిశయించుటకు, నీవే యేసయ్యా. పాడదమ్మా. ఏమీ లేవు నా యందు అతిశయించుటకు, నీవే యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. అడవి ఒలీవ కొమ్మ లాంటి వాడినయ్యా నేను, సారమైన ఒలీవ చెట్టు నీవయ్యా, నీతో నన్ను అంటుకట్టావు ప్రభా అంటాడు ఆ పాటలో. ప్రియుల మనలో అతిశయించడానికి ఏముందండి? గర్వపడడానికి ఏముందండి? చెప్పానుగా మీకు, మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని కాల్ చేసి ప్రియులరా, ఆ ఎముకల్లోంచి వచ్చేది ఏదో కాల్షియం మీద ఉంటుంది అంటే తీసి ప్రియులరా అమ్మితే రూపమో పావులు అవుతుంది అంటాడు. దానికి అసలు ఏం విలువ లేదండి మనిషి చనిపోతే. అర్థమవుతుందండి? అతిశయించడానికి ఏమీ లేదు. అందుకే అంటాడు సూర్యుడు తన సూరత్వం బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం, జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు భూమి మీద కృప చూపుతున్న యెహోవాను నేనే పరిశీలనగా తెలుసుకుని ఏం చేయాలంటే అతిశయించాలంట. నీ అతిశయం ఏదైనా ఉందంటే ఏం చెప్పాలి చెప్పండి? పిల్లోడికి జాబ్ అండి 50,000 అండి, అమ్మాయికి జాబ్ అండి 60,000 అండి, పెద్ద పిల్లలు 9 కొడుకులండి, ఓ బండి అండి, 2 బుల్లెట్లు అండి, 2 కొబ్బరి చెట్లు అండి, 3 గేదెలు అండి, 4 కుక్కలు, 2 పందులండి.
ఏముందండి అతిశయించడానికి? దేన్ని బట్టి మనం అతిశయించడానికి? కేవలం దేవుని కృప. అందుకని తన దాసురాలు దీనస్థితిని చూసి ఆయన కటాక్షించాడు. బైబిల్లో ఉందండి, దానియేలు పుస్తకంలో ఉందండి. ప్రైజ్ లార్డ్. ఒకసారి ఒకడు యుద్ధంలోంచి పారిపోతున్నాడంట అలెగ్జాండర్ దగ్గరే. యుద్ధంలో వెనక్కి వెళ్ళిపోతే కొంతమంది సైనికులు చెప్పారంట, సార్ వీడు పారిపోతున్నాడండి అంటే దగ్గర పిలిచాడంట. నీ పేరేంట్రా అని అడిగాడంట. అలెగ్జాండర్ అండి అన్నాడంట. రే అర్జెంటుగా నువ్వు పేరన్నా మార్చుకో, లేకపోతే నీ తీరన్నా మార్చుకో. ఎందుకంటే అలెగ్జాండర్ వంటి చేత్తో ప్రపంచాన్ని జయించాడు. వీడు ఏం చేస్తున్నాడంటే యుద్ధంలోంచి పారిపో. నీ తీరన్నా మార్చుకో, పేరన్నా. హల్లెలూయా. దావీదని పేరు పెట్టుకున్నాం, ఒక్క పాట కూడా పాడు. ఎందుకు నీకు ఆ పేరు? మరియమ్మ అని పేరు పెట్టుకున్నాం, అందరితోటి సీలికెజ్జాలు గిల్లికెజ్జాలు గొడవలే. ఎందుకు నీకు ఆ పేరు? హల్లెలూయా. ఎలిజబెత్ అని పేరు పెట్టుకున్నాం, ఒక్కళ్ళని ప్రోత్సహించవు. ఎందుకు నీకు ఆ పేరు? ప్రైజ్ లార్డ్. యోసేపు అని పేరు పెట్టుకున్నావు, ఎప్పుడు చూసినా బ్రాంతి కొట్టు దగ్గరే ఉంటావు. ఎందుకు నీకు ఆ పేరు? ఆడు ఎవడికో ఏం తిక్కొచ్చిందో ఏం దెయ్యం పట్టుకుందో తెలియదండి. యేసు వైన్ షాప్ అని ఎట్టాడండి పేరు అడొకటి. మరి మనం ఏమనాలి? మనోడే ఆడు మరి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. పేరుకు తగ్గ బ్రతుకు మన జీవితంలో ఉండాలి. అన్నా అని పేరెట్టుకుంటుంది. ఒక్కసారి కూడా ఇప్పుడు ప్రార్థన చేసిన మోకరించిన అనుభవాలు ఉండవు. ఆమెమో గోజాడేసి దేవునితో పోరాడేసి పిల్లోని సంపాదించేసింది. ఉండవండి కొంతమందికి. యెహోషువ అంటారు, ఇడు ఒక్క యుద్ధం కూడా చేయడు. ఎప్పుడు అప్పుడప్పుడు లెగుతాడు, ఎప్పుడు తినేసి పడుకొని ఉంటాడు, అప్పుడప్పుడు లెగుతాడు, ఎప్పుడు నిద్రే. పేరేంటి? యెహోషువ. 32 రాజులు కాదు కదా, వాళ్ళ అన్నయ్య పేరే రాజు, ఆడిని జయించుట కనీసం. ఎందుకండి బాబు? పేరుకు తగ్గ తీరు మనకి ఉండాలి. అంత బలాఢ్యుడు, అంత శక్తివంతుడు, అలాంటి వ్యక్తి ప్రియులారా దోమ కుట్టి చచ్చిపోయాడు. ఏం కుట్టండి? ఇప్పుడు ఆ రాజుగారు కుట్టిన దోమ ఏదని వీళ్ళిద్దరూ యుద్ధం చేయడానికి వెళ్ళగలరా వీళ్ళందరూ? నేను అంటాను, మన బలం ఏ పడుతుంది, మన అతిశయం ఏ పడుతుంది, మన ఆరోగ్యం ఏ పడుతుంది, మన జాబ్ ఏ పాటిది, మనకున్న తెలివి ఏ పాటిది, మనకున్న ఐశ్వర్యం ఏ పాటిది, టాలెంట్స్ ఏ పాటివి, జీవితం ఏ పాటిది? బ్రతికినంతకాలం బాబు నాయనని బ్రతకాలి. గర్వం, అహంకారం, నేననే స్వభావం, అహంభావం పనిచేయకూడదండి. చెప్పగానే చెప్తున్నాను ఒక మాట. ఓ దైవజనుడు భోజనం పెడితే, వాళ్ళు ఏదో పేదోళ్ళు, అందరూ మంచివాళ్ళు ఉండరుగా, పెడితే ప్రియులరా ప్లేట్ ఇలా ఇసిరాడంటే ప్రసంగం చెప్పడానికి వెళ్ళి, ఆయనలో దిగుతుంటే కారు దిగితే బూట్లు వేసి కూడా ఒకడు వేయాలంట, బూట్లు ఒకడు షూట్ వేయాలి, ఒకడు తల్లవాలంట పౌడర్. మరి ఇంకేం చేయింతారు మనకు తెలియదు. అడికి ఇసిరాడు, భోజనం పెట్టడం దైవజనుడికి ప్లేట్ ఇసిరేసాడు. ఏమైందో తెలుసా పిల్లరా? ఒక్క మీటింగ్ లేకుండా సేవంతా కొలప్స్ అయిపోయి పాడైపోయి ఒక్కడో ఉండి మొత్తం పరిచర్య అంతా చెదిరిపోయింది పిల్లలు. మన దేవుని ఎదుట చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మనల్ని నమ్మి అప్పగించిన ప్రతి చిన్న పనిలో నమ్మకం ఉండాలి. గర్వం, అతిశయం మనలో పనిచేయకూడదు పిల్లరా. చేతుల పైకి తల్లు చెప్పండి. 2-3 చోట్ల చేదు కూరలు తినేసానండి నేను. ఒకసారి ఒక ఇంటికి ఒక చిన్న మీటింగ్కి వెళ్తే పిల్లరా తాటాకులతో టీ కాసిచ్చారు. తాటాకు బూడిదొచ్చి అంత పడిపోయింది అందులో. ఇచ్చి ఎదురుగుండానే కూర్చుని ఉన్నారు. అది ఇలా నోట్లో పెట్టుకున్న నా పక్కన ఉన్న అబ్బాయి పొగసూరు కంపు వచ్చేస్తుంది భయంకరంగా. నా పక్కన ఉన్న అబ్బాయి ఒకసారి ఇలా తాగి నా వైపు చూస్తున్నాడు. నేను తాగేస్తున్నాను. నా గ్లాస్ తీసుకున్నాడు, చూస్తే చివరిలో తాటాకు బూడిద ఉంది. అప్పుడు మనోడు అన్నాడు, సేవ అంటే ఏంటో నాకు అర్థమైందని, ఏమి నేర్చుకోవాలో నాకు అర్థమైందని. ఇప్పుడు మీరంటే మా బిడ్డలు ఇది చేయండి అది చేయండి అని చెబుతాం. బయట వాళ్ళు ఎవరో ఉంటారో వాళ్ళ దగ్గర అది చేయండి ఇది చేయండి అంటే కుదురుతుందా? చెప్పండి. ఒక వ్యక్తి, దాని పేరు నాకు గుర్తులేదు కానీ, ఒక చోటకి సువార్త చెప్పడానికి వెళ్ళాడంట. ఎర్రచీమలో ఒక పచ్చడి, కండచీమలో ఒక పచ్చడి చేసి ఇడ్లీ వేసి ఇడ్లీలోకి చట్నీకి ఎర్రచీమలు కండచీమలు పెట్టాడంట. అందులో పచ్చిమిరపకాయలు కలపాల్సినవి కలిపి మొగాలు అలా మొత్తం అందం తగినట్టు పెట్టారు. ఆ దైవజనుడు మారు మాట మాట్లాడకుండా
ఆ ఎర్రచీమలు కండచీమలు పచ్చడి తింటే వాళ్ళకి మెల్లగా సువార్చ వద్దు అని రిజెక్ట్ చేస్తే ఇంకెప్పుడు మాట వినరంటే. హౌస్ విజిటింగ్ ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి, మేము వచ్చినప్పుడు అలాంటివి చేయకండి. అక్కడ పరిస్థితి చెప్పాను. ప్రైజ్ లార్డ్. ఒకవేళ నాకు అలా చేసి పెట్టాలనుకుంటే నాకు పెట్టే ముందు మీరు తింటే నేను తింటాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ చూడండి, అబ్రహాము కాని ప్రియులారా, అబ్రహాముతో నిందారహితుడు ఉండమని దేవుడు చెప్తున్నాడు. మరి ఏమంటుందంటే గర్వపడద్దు, అతిశయించొద్దు. ఏమంటుంది కిందకి చదువుతారు, ఇంకా 50 కూడా చదువుతారా? ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఏమంటున్నాడు? ఆయన బాహువుతో ఏం చేశాడంట? పరాక్రమం చూపాడంట. నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అనేక మందిని పక్కన పెట్టి నాకే కృపనిచ్చాడు. ఒక మాట చెప్పన ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. ఒక మంచి మొక్క మనం నాటుతున్నప్పుడు వినండి, చాలా మొక్కలు అక్కడ పీకేస్తాం. గుర్తుపెట్టుకోండి మీరు. ఒక మంచి మొక్క నాటడానికి చాలా మొక్కలు ఏం చేస్తాం? పిచ్చి మొక్క పిచ్చి మొక్క పిచ్చి మొక్క పిచ్చి మొక్క అని పీకేస్తాం. అలాగే దేవుడు నీకు చోటు ఇవ్వడానికి, దేవుడు నిన్ను నాటడానికి ఎన్ని మొక్కలను పక్కన పెట్టేశాడో, ఎంతమందిని పక్కన పెట్టేశాడో, ఎంతమందిని తీసుకెళ్ళిపోయాడో, ఎన్ని మొక్కలు పెరిగి పక్కన పెట్టేశాడు నీకు ఈ స్థానం ఇవ్వడానికి. కాదండి, మరియ గర్భంలోంచి యేసు ప్రభు రావడం కోసం ఎంతమంది కన్యకలు, ఎంతమంది పరిశుద్ధుల్ని పక్కన పెట్టి మరీగా స్థితి ఇచ్చాడు. ఎంతమందిని పక్కన పెట్టి నీకు ఈ స్థానం ఇచ్చాడు, ఎంతమందిని పక్కన పెట్టి నీకు ఈ రక్షణ ఇచ్చాడు, ఎంతమందిని పక్కన పెట్టి నీకు ఈ స్థితి ఇచ్చాడు, ఎంతమందిని ఆయన పక్కకి నెట్టేసి నిన్ను నాటాడో నీకు తెలుసా? ఆ స్థానాన్ని మనం ఏం చేయాలంటే గుర్తెరగాల. నీకు ఇచ్చిన ప్లేస్ని, నువ్వు నాటబడిన స్థలాన్ని నువ్వేం చేయాలంటే గుర్తుపట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. ఎంతోమందిని పక్కన పెడితే నాకు ఈ స్థితి వచ్చిందయ్యా, ఎంతోమందిని పక్కన పెడితే నాకు ఈ స్థానం వచ్చిందయ్యా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అన్ని వస్తువులు అన్నిటి కొరకు నిర్మించబడి నాశన దినం కొరకు దుష్టుడు నియమించబడ్డాడంట. ఒక మాట చెప్పనా, ఆ నాశన దినానుకున్న దుష్టుడిగా మనం మార్చబడితే మన పరిస్థితి ఏంటి? ఆరనగ్గిలో పాతాళంలో ఉందాం ప్రియులారా. కానీ ఎంతోమందిని పక్కన పెట్టి ఆ సర్వశక్తి గల దేవుడు నీకు ఈ అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఒక మాట చెప్పనా, క్రిస్మస్ అంటే ఒరిజినల్గా ఒక మాట ఏంటో తెలుసా? దేవుడు మనకి మరొక అవకాశం ఇవ్వడమే. మొదట అవకాశం ఆదామవ్వ ఏం చేశారు చెప్పరేటండి? మరలా యేసు ప్రభు ద్వారా మనకి ఏం చేశారంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామో పాడు చేసుకుంటామో ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉందండి. నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఒక మంచి బాటలో వెళ్తావా? దేవునికి ఇచ్చిన వనరులు, అవకాశం, వరాలు, ఫలాలు, అభిషేకం సమస్తాన్ని పాడు చేసుకుంటావా? మంచి రూట్లో వెళ్తావో నీ చేతిలో ఉంది. నేను నమ్ముతున్నాను ఈ రోజు నుంచి ప్రియులారా, దేవుడు మీ ఎడల సర్వశక్తి గల దేవుడిగా పనిచేయబోతున్నాడు. ఎలా పనిచేయబోతున్నాడు? సర్వశక్తి గల దేవుడిగా. చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, ముందుకు వెళ్దాం. 34, 9, 10, 11 వాక్యాలు చదవండి. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని. 34, 9, 10 అదేనండి, చదవండి. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. కొంతమంది అన్నారంట, దేవుడితో సహవాసం చేయడం ఏమి లాభం వారికి? హలో, మందిరానికి వెళ్ళడం ఏమి లాభం? ప్రతి క్రిస్మస్కి వెళ్ళిపోవడం ఏమి లాభం? నీ మొక్కుడికి వెళ్ళడం ఏమి లాభం? ఉపవాసాలు ఉండడం ఏమి లాభం అని మాట్లాడుతున్నారంట. విన్నారా? వాళ్ళు ఎవరో తెలుసా? మరలా విజ్ఞానం గల మనుషులు అంటండి. జ్ఞానం లేని వాళ్ళు కాదు. ఎందుకో వెళ్ళిపోతావు అని చెప్పి. సరే, కింద దానికి ఆన్సర్ ఇచ్చాడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అసలు అన్యాయం అనేది ఆయన దృష్టిలో చాలామంది మన ఊరికి దేవుడికి అన్యాయం ఉండాలి కదండి. దేవుడికి న్యాయం ఉండటం ఏంటి? దేవుడే న్యాయం చేస్తాడు. ఇంకొక చోట నీకు ఎక్కడా దొరకదు. సర్వశక్తుడు
సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఆయన అన్యాయం చేయడం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేయడం జరగదది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకే చాలా చోట్ల మీరు రెఫరెన్స్ రాసుకోండి ప్రియులారా, చెప్తాను. యోబు గ్రంథం 5:17, యోబు గ్రంథం 8:5-6, యోబు గ్రంథం 8:3, యోబు గ్రంథం 15:25, యోబు గ్రంథం 22:23, యోబు గ్రంథం 24:1, యోబు గ్రంథం 26:11, యోబు గ్రంథం 33:4, యోబు గ్రంథం 34:10. ఆ కోడ్లు ఆ రెఫరెన్స్ రాసుకుంటే చాలు, అన్నీ యోబే కదా. ఇక్కడ మీరు ఎక్కడ తీసి చూసినా సర్వశక్తివంతుడు, సర్వశక్తి గలవాడు అంటాడు. ఎందుకో తెలుసండి ప్రియులారా, ఇప్పుడు చెప్తాను వినండి. యోబు జీవితం ఒక మోడ్ అయిపోయింది. యోబు జీవితం ఎండిపోయింది. యోబు జీవితం భయంకరంగా మారిపోయింది. నిందలు, భయంకరమైన పరిస్థితులు అన్ని చోట్ల నుండి ముంచెత్తి యోబు మీదకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు యోబు దగ్గర పనిచేయడానికి, యోబు పరిస్థితులు మారడానికి, ఎండిపోయిన జీవితంలోంచి కార్యం జరగడానికి ఎవరు పని చేయాలో తెలుసండి? సర్వశక్తివంతుడు. కుమారి గారు వినండి, ఎవరు పని చేయాలండి? సర్వశక్తివంతుడు. నీ జీవితంలో అంత ఎండిపోయిన పరిస్థితులైనా, అంత నిరాశ అయినా, అంత నిస్పృహైనా, అంత వేదనైనా సర్వశక్తివంతుడు ఏం చేస్తాడంటే అయితే నువ్వు ఒకటే, నిందారహితుడిగా ఉండాలి. గర్వపు మాటలు మనలో రాకూడదు, అహంకారం మనలో రాకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడు వణుకుచూ ఉండాలి. గర్వపు మనుషులు ఎక్కడ పడిపోతారో, ఎక్కడ జారిపోతారో, ఎక్కడ తొట్టిల్లిపోతారో తెలుసండి. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎవరికి మనం తీర్పులు తీర్చకూడదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏమైపోయినా, ఎవరి జీవితంలో ఏం జరిగినా మనం ఏం చేయకూడదు? పొరపాటును కూడా తీర్పు తీర్చకూడదు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తీర్పు తీర్చే మనుషుడువా, నీవెవరివైనా నిరుత్తుడువై ఉన్నావు, ఏ విషయంలో ఎదుటి వ్యక్తికి తీర్పు తీరుస్తున్నావో అదే పరిస్థితిలో నువ్వు ఉన్నావు అని చెప్తుంది వాక్యం. తీర్పు ఎప్పుడు తీరుస్తాడు? దేవుడి దగ్గర నుంచి వస్తుంది, దేవుడి ఇంటి నుంచి వస్తుంది. దేవుడు తీర్పు తీస్తాడు ఎవరికైనా సరే. మనం ఏం చేయకూడదు? తీర్పు అసలు తీర్చకూడదండి. ఎవరికి తీర్పు తీర్చకూడదు. ఈ వ్యక్తికి ఎలా జరిగింది అందుకే జరిగింది, ఆ వ్యక్తికి ఎలా జరిగింది అందుకే జరిగింది, వాళ్ళు అలా చేశారు, అస్సలు మన నోట్లోంచి ఆ మాట రాకూడదు. అతను ఎందుకు చనిపోయాడు తెలుసా, ఇతను ఎందుకు చనిపోయాడు తెలుసా, ఆవిడకి ఎందుకు యాక్సిడెంట్ అయింది తెలుసా, అతనికి అసలు మన నోట్లోంచి రాకూడదండి. ప్రభు చిత్తానికి తల వంచాలి. చిన్న మాట మీకు చెప్తాను చూడండి. షిమి దావీదుని తిడుతున్నాడు, దుమ్మెత్తిపోసేస్తున్నాడు, రాళ్ళు రువ్వుతున్నాడు. పక్కనున్న వాడికి, దావీదు పక్కనున్న వాడికి పట్టపట్ట కొరికేస్తున్నాడు పళ్ళు. రాజా ఒక్క మాట మీరు సెలవు ఇవ్వండి, ఈ చచ్చిన కుక్కలాంటి వాడిని షిమి, అసలు నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ రాజరికం ఎంత, నువ్వెంత గొప్పవాడు, నిన్నంటమేంటయ్యా. నేను అంటాను, అసలోడే సైలెంట్గా ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఉండాలి. హల్లెలూయా. అసలోడే సైలెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దావీదు చక్కని ఆత్మ సంబంధమైన విషయాన్ని చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఈ దావీదుని అనమని ఆ షిమీకి దేవుడు అనుమతి ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. అన్నీ ఒక మాట చెప్పమంటారా? మనుషులు అనే టైం ఒకటి ఉంటుంది, మనం పడే టైం ఒకటి ఉంటుంది. మనం మాట్లాడకూడదు. ఆ అనుమతి, ఆ పరిస్థితి, ఆ స్థితి దేవుడే మనకిచ్చాడు. ఇక్కడ అద్భుతమైన నీ క్యారెక్టర్, అద్భుతమైన నీ సాక్ష్యం, అద్భుతమైన నీ పరిస్థితి ఏంటో తెలుసా? చెప్పమంటారా? నీ మౌనమే. నీ మౌనమే నీకు అన్ని ఆశీర్వాదాలు తీసుకొస్తుంది, నీ మౌనమే నీకు దీవెన తీసుకొస్తుంది, నీ మౌనమే నీ పరిస్థితులు మారుస్తుంది. చాలాసార్లు మన జీవితంలో దేవుడు పని చేయకపోవడం గల కారణం ఏంటో తెలుసండి? మనం మాట్లాడేస్తాం, మనం జోకింగ్ చేసుకుంటాం, మనం పని చేస్తాం, దేవుడు పని చేయడు. సందర్భం చెబుతున్నాను, బిడ్డల జీవితంలో అలా జరిగినప్పుడు ప్రియులారా, అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు, స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ నేను చూస్తే స్పష్టంగా దేవుని సంచారాలు, దేవుని యొక్క సవ్వడి కదలికలు నేను చూడగలిగాను. ఆ సందర్భంగా ఒక పాట కూడా వచ్చింది ఆ పరిస్థితులను బట్టి. నేను అది రికార్డ్ చేసుకోలేదు, కానీ ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మరి నాకు భావోద్రేకాలకు గురైన, వేదనకు గురైన, సంతోషం కలిగిన హృదయంలోని పాటలు వస్తూ ఉంటాయి. దేవుడు పెట్టిన కృపది. ప్రైజ్ లార్డ్. ఎంత కార్యం దేవుడు చేశాడంటే, అసలు ఆ ఊరు,
ఆ ప్రాంతం నాకు చిన్ననాటి నుండి తెలుసు. చిన్న కార్యానికి ఊరంతా ఒకటైపోయి కార్యం చేసే పరిస్థితి. విషయం చెప్పమంటారా? గొడవ సంగతి పక్కన పెట్టి, అన్నిటి సంగతి పక్కన పెట్టి, ఎందుకు ఇలా చేశారని ఒక్క ప్రశ్న ఒకళ్ళ నోట్లోంచి రాకుండా చేసాడు దేవుడు. నేను ఒక చిన్న ప్రార్థన చేశాను. సింహాల నోర్లు మూసిన దేవుడు వీళ్ళందరి నోర్లు ముయ్యాలయ్యా అని ప్రార్థన చేశాను. కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. ఆ పరిస్థితులు దేవుడు మనల్ని విడిచిపెట్టి, అదే అంటున్నాను నేను, ఎత్తులోనూ ఉన్నా లోయలోనూ ఉన్నా, ఎత్తులో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు, లోయలో ఉన్న దేవుడు. ఆ గుణం రావాలండి. తమ్ముడు ఒకడు కొట్టేసి వెళ్ళిపోయాడు, యాక్సిడెంట్ అయింది, చాలా ఖర్చు అయింది. ఏంటి తమ్ముడు వ్యానోడిని ఏం చేసావు అని అడిగితే, వదిలేసానన్నా, మనోడిని ఏం చేస్తాను. నేను అంటాను ప్రియులారా, ఆత్మీయ తండ్రి గొడవలోడు కొట్లాటలోడు ఎవడు పడతాడు పొడి చేసి గొడవలు వెళ్ళిపోయి పద్దాక స్టేషన్ చుట్టూ తిరిగితే మీకు అదే మనసు వస్తుంది. నడిపించే వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు కూడా వాళ్ళ యొక్క ఫలాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. క్షమాపణే ఎప్పటికీ మనది క్రీస్తు మార్గమే, ఇంకొక మార్గం మనది కాదు. మరణం వరకు మనం ఆ మార్గంలోనే వెళ్ళాలి. హల్లెలూయా. ఇది నేను చేసే చెబుతున్నాను, చాలామందిని క్షమించే చెబుతున్నాను. బయట ఒక రూపం లోపల ఒక రూపం మనకు ఉండకూడదు ప్రియులారా. అర్థమవుతుందా? దేవుని పక్షంగా పనిచేస్తాడు. విధేయత కలిగి ఉండు, తగ్గించుకుని ఉండు, దేని మనసు కలిగి ఉండు. సర్వశక్తుడు ఇది మొదలుకొని మీ జీవితాల్లో సర్వశక్తుడు పనిచేయబోతున్నాడు. గడచిన కాలం వదిలే, జరిగిపోయింది వదిలే, పాతది వదిలే, ఎండిపోయింది వదిలే, బూడిదైపోయింది వదిలే, పాత జీవితం వదిలే, గడిచిపోయిందని వదిలే. ఒక బాధాకరమైన విషయం ఏంటి తెలుసండి, మనుషులు ప్రియులారా బాధ పెట్టిన అనుభవాలను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తాం, కానీ దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఏడవం అదే బాధ. ఆ ప్లేస్లోకి దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎఫ్ మైనర్. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం హల్లెలూయా చెప్తే కూడా బద్ధకం వచ్చేసింది మీకు. జడ్జగా చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్. పిల్లలు ప్రతిదీ అలా చెబుతూ ఉంటే రాను రాను మీకు ఇంకా చాలా కష్టమైపోతుంది. మీరు ఎక్కడన్నా మీ ఇంటికి వచ్చి తెల్లవజాము మీరు మోకరెత్తే మీ పక్కన నేను ప్రార్థన చేయాలి మీ బదులు. ఇంకా అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. పరిస్థితులను బట్టి స్పందించాలి, స్తుతించాలి దేవుణ్ణి. చేతులు చెప్పండి బిగ్గరగా. దినమల్లని నీతి వర్ణించని నీ ప్రభావవర్ణన వివరించని నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయి. నా జీవితాన నీవు చేసిన తలపోయని. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుని ఎవరైతే స్తుతిస్తారో కృతజ్ఞత వాళ్ళకి కృప ఎక్కువైపోతుంది, ధన్యత ఎక్కువైపోతుంది, వాత్సల్యత ఎక్కువ అవుతుంది. అందుకే నేను అంటాను, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. సర్వశక్తుడు మీ పక్షంగా పనిచేయాలంటే పితరులు బ్రతికినట్టు, అబ్రాహాము చెప్తాడు, మీ పితరులు బ్రతికినట్టు నోవాహులాగా హనోకులాగా నువ్వు బ్రతుకు అన్నట్టుగా చెప్తున్నాడు దేవుడు. సర్వశక్తుడు మన పక్షంగా పనిచేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సర్వశక్తుడు మన పక్షంగా పనిచేయాలంటే గర్వం మనలోకి రాకూడదు. సర్వశక్తుడు మన పక్షంగా పనిచేయాలంటే ప్రియులారా విధేయత కలిగిన వారుగా మనం పనిచేయాలి. ఆమేన్ చెప్పండి. ఆ సర్వశక్తివంతుడు మీ పక్షంగా పనిచేయునుగాక. అందరూ మోకరించండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన.